దానికంటే ముందు ఈ వారంలో ఒక గొప్ప దైవజనుడు ప్రభు యందు నిద్రించారు. ఆయన గురించి ఒక 5 నిమిషాలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఆయన పేరు జాన్ మెకార్థర్. అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో అక్కడ గ్రేస్ టు యూ, గ్రేస్ చర్చ్ అనేటువంటి చర్చ్కి ఆయన పాస్టర్గా ఉన్నారు. ఆయన లైఫ్ చరిత్ర చూస్తే 1939లో అంటే జన్మించినటువంటి ఆయన ఒక పాస్టర్ గారి అబ్బాయి. తర్వాత తను కూడా 1969లో అంటే దాదాపు 29 సంవత్సరాల వయసులో ఆ గ్రేస్ కమ్యూనిటీ చర్చ్కి పాస్టర్గా నియమింపబడ్డాడు 1969లో. ఇక అప్పటి నుండి మొన్న ఆయన మరణించిన జూన్ 14, 2025, జూలై 14, 2025 అంటే దాదాపు 56 సంవత్సరాలు ఒకే చర్చిలో పాస్టర్గా ఉన్నాడు. క్రైస్తవ ప్రపంచంలో చాలా పేరు వినపడుతుంది. అయితే ఇంకెవరికైతే ఇంగ్లీష్ కొంచెం అర్థమవుతుందో, ఎప్పటి నుండో అంటే మెసేజెస్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేయటం, ఇంటర్నెట్లో ఉంచటం. ముఖ్యంగా ఆయన నమ్మింది ఏంటి అంటే ఎక్స్పాజిటరీ ప్రీచింగ్. అంటే బైబిల్ పట్టుకొని బైబిల్లో ఒక వచనం చదివి నాకేం అర్థమైంది, నాకేమనిపించింది, దీన్ని నేను ఎలా అర్థం చేసుకున్నాను అని కాకుండా ఒరిజినల్ ఆథర్ ఆ పత్రిక కానీ ఆ గ్రంథం కానీ రాసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఒరిజినల్ రెసిపియంట్స్కి ఏం కమ్యూనికేట్ చేద్దామనుకుంటున్నాడు, ఏం చెప్దామనుకుంటున్నాడు, ఆ మెసేజ్ని ప్రజలకు చెప్పి ఇప్పటి కాలానికి అది అనువర్తింపజేసుకోవటం. ఇది అంటే వాక్యము మీద మాత్రమే ఆధారపడేది. దాన్ని ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటారు. ఇక్కడ మన సంఘంలో కూడా మనం అది చేయటానికే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఆరంభ దినాల్లో మాకు ఈ విషయాలు తెలియనప్పుడు మేము కూడా ఏదో ఒక వచనం చదువుకునే వాళ్ళం. శనివారం రాత్రి ప్రార్థన చేసుకొని ఈరోజు ఏం చెప్పాలి, రేపు ఏం చెప్పాలా అంటే విశ్వాసం గురించి చెప్పాలనుకున్నాను. ఎమ్మటే కంకాడెన్స్ తీసుకొని విశ్వాసం అనే పదం ఎక్కడుంది మొత్తం ఎత్తుక్కోవటం. సంబంధం లేదు, అది ఏ విశ్వాసము, రక్షణ కొరకైన విశ్వాసమా, జీవితంలో విశ్వాసమా, అదేం లేదు. విశ్వాసం అనే పదం ఎక్కడుందో మొత్తం రాసుకునే వాళ్ళం. ఒక 30 రెఫరెన్స్లు రాసుకునే వాళ్ళం. ఇక రాసుకొని ఆడికి వెళ్ళి వాళ్ళ మీద దండయాత్ర చేసేవాళ్ళం. ఈ చదవండి తీయండి, చదవండి తీయండి అని. మధ్యలో కొంచెం వాక్చాతుర్యం ఉంటే దాని లింక్ కలిపేవాళ్ళం. ఇది మాకు అలవాటైంది. కానీ తర్వాత దేవుడు అద్భుతమైన కృపను బట్టి ఈ మెసేజ్ల వైపు నడిపించాడు. ఇప్పుడు నేను 1996 ఆ ప్రాంతంలో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో అక్కడ తార్నాకలో హోరేబు ప్రార్థనా మందిరం ఉండేది. నేను అక్కడికి వెళ్తూ ఉండేవాడిని ఆరాధన కొరకై ఆదివారం రోజుల్లో, మిగతా రోజుల్లో కూడా. సో ఆ సమయంలో అక్కడ ఒక బ్రదర్ ఉండేవాడు, రాజశేఖర్ అని చెప్పి. ఆయన కంప్లీట్ బ్లైండ్. ఆయన అక్కడ యూనివర్సిటీ లెక్చర్గా చేసేవాడు ఇంగ్లీష్. ఆయనకు నేను ట్రాన్స్లేట్ చేసేవాడిని. అప్పుడు హెబ్రోన్ నుంచి చాలామంది వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి నేను ట్రాన్స్లేట్ చేస్తుంటే ఆయన కళ్ళు కనపడవు కదా. ఆయన పద్ధతి అంతా ఏంటంటే ఎవరికి క్యాసెట్లు ఇస్తాడు, క్యాసెట్లు ఇచ్చి మీరు చదివి రికార్డ్ చేయండి అంటాడు. ఆ క్యాసెట్లో ఆయన విని ధ్యానం చేసుకొని వాక్యం చెప్తాడు. ఆ క్రమంలో నాకు ఈ జాన్ మెకార్థర్ అనేటువంటి వ్యక్తి గురించి ఆయన చెప్పాడు. బ్రదర్, ఈయన వర్తమానాలు చాలా బాగుంటాయి, మీరు వినండి అని. అప్పటికి ఇంటర్నెట్ లేదు, ఇంకా టేప్ రికార్డర్లు తప్ప ఈ సీడీ ప్లేయర్లు కూడా రాలే అప్పటికి ఇంకేమి. సో అప్పుడు సిస్టమ్ ఏంటంటే 250 గట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు క్యాటలాగ్ ఇస్తారు. ఇగో మెసేజ్లు అన్నీ ఉన్నాయని. ఒక 6 మెసేజ్లు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి లెటర్ రాస్తే వాళ్ళు 6 క్యాసెట్లు పోస్ట్లో పంపిస్తారు. మళ్ళీ మనం విని అర్థం చేసుకొని మళ్ళీ ఈ క్యాసెట్లు పోస్ట్లో పంపిస్తే మళ్ళీ ఇంకొక 6 వస్తాయి. ఇది వాళ్ళ పరిచర్య. వాళ్ళు అట్లా పూణేలో ఉండేది వాళ్ళ ఆఫీస్ అప్పట్లో. అట్లా కొన్ని క్యాసెట్లు నేను వింటూ వచ్చాను. అప్పుడు నాకు పెద్దగా అర్థం కాలేదు. అంటే అప్పటికి ఇంకా నేను ఆ ఆత్మీయమైన లోతుల్లోకి రాలేదు, అప్పుడే కొత్తగా ఎదుగుతూ ఉన్నాను. కానీ అక్కడ పరిచయం అనేది ఆరంభమైంది. దాని తర్వాత చదువుతూ రాగా ఈ పుస్తకాలు, ఈయన వర్తమానాలు విన్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది సరైనటువంటి మార్గం. కాబట్టి 2003 ఆ ప్రాంతంలో కూడా చాలా బుక్స్ నేను కొనుక్కున్నాను. అప్పట్లోనే దాదాపు అంటే అప్పుడు నా జీతం 8,000 ఏమో,
దాంట్లో సగం 4,000 పెట్టి ఒక 27 పుస్తకాల సెట్ కొనుక్కున్నాను. ఇప్పటికి ఉంటుంది అక్కడ. జాన్ మెకార్థర్ న్యూ టెస్టమెంట్ కామెంటరీ అని, న్యూ టెస్టమెంట్ మీద ఉన్న బుక్స్ అన్నిటి మీద కామెంటరీ రాశాడు. దాదాపు 27 పుస్తకాలు 28 పుస్తకాలు ఉన్నాయి అక్కడ. అవి తెప్పించుకున్నాను. దాని తర్వాత స్టడీ బైబిల్, అది 2 కాపీలు తెప్పించి మా పాస్టర్ గారు కూడా గిఫ్ట్ ఇచ్చాను, నేను ఒకటి వాడుకున్నాను. అంటే ఇవన్నీ చదువుతూ ఉంటే, ఒకేసారి కాదు కానీ చదువుతూ ఉంటే దేవుని వాక్యాన్ని ఎలా చెప్పాలి అనేది కొంత మాకు అర్థమవుతూ వచ్చిన తర్వాత రాజ్ కుమార్ కూడా వీళ్ళు ప్రతి సంవత్సరం నేషనల్ ఎక్స్పాజిటరీ కాన్ఫరెన్స్ అని చెప్పి పూణేలో పెట్టేవాళ్ళు. ఒక సంవత్సరం హానోకన్నా తర్వాత రాజ్ కుమార్ కూడా వెళ్ళి అక్కడ చాలా బుక్స్ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇట్లాగా వీరి పరిచర్య చాలా, అంటే వీళ్ళు ఏం చేశారంటే మీడియాలో బాగా, అంటే ఆయన చెప్పిన ప్రతి మెసేజ్ ఫ్రీగానే, ఇప్పుడు కొంతమంది మెసేజ్లు అమ్ముతున్నారు కదా, దేవుని వాక్యాన్ని ప్రజలకి అమ్ముతున్నారు. కానీ వీళ్ళు ఎప్పటి నుంచి అలాగా అంటే ఈ 56 సంవత్సరాలు ఆయన ఒకే చర్చిలో మెసేజ్లు చెప్పాడు. ఇప్పుడు ఒకే చర్చిలో చెప్పిన మెసేజ్ మళ్ళీ చెప్పగలుగుతామా? కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర 4-5 మెసేజ్లే ఉంటాయి, రోజుకో ఊరు తిరుగుతారు, అదే చెప్పుకుంటూ వస్తారు, దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోతారు వాళ్ళు. కానీ జాన్ మెకార్థర్ గారు 56 సంవత్సరాలు ఒకే చర్చిలో ఉన్నాడు. ఆయన ఎట్లా అంటే ఏదో ఒక టాపిక్ తక్కువ, కొత్త నిబంధనని మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి వచనం వెంబడి వచనం, పారాగ్రాఫ్ వెంబడి పారాగ్రాఫ్, మొత్తం న్యూ టెస్టమెంట్ అంతా కూడా వారు ముగించారు. దానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కొత్త నిబంధన అంతా వాళ్ళ చర్చిలో వాళ్ళు, ఈ లోపల దేవుడు ఆయన పరిచర్యను ఆశీర్వదించాడు గొప్పగా. ఆయన దాదాపు 150 పుస్తకాలు రాశాడు, చాలా అద్భుతమైన పుస్తకాలు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ వచ్చి ఉంటే చదవచ్చు, తెలుగులో కూడా ఈ మధ్య ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఒకవేళ అలా అంటుంటే నేను తెప్పిస్తాను, మీరు కూడా చదవచ్చు. దాదాపు 3,300 వర్తమానాలు ఆయన ఇచ్చాడు. చాలా అధికారపూర్వకంగా, మంచి కంచు కంఠంతో అధికారపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎటువంటి రాజీ పడకుండా ఆయన ప్రకటించాడు. ముఖ్యంగా క్రైస్తవ్యంలో కొన్ని ప్రాముఖ్యమైన సమస్యలు వచ్చాయి. అంటే ట్రెడిషనల్ క్రిస్టియానిటీ నుంచి క్రైస్తవ్యం కొంచెం తొలగిపోయింది. ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడు హోమోసెక్షువల్స్ వచ్చారు, LGBTQ కమ్యూనిటీ అంటారు. అంటే ఏంటి? స్త్రీలు వివాహం చేసుకోవటం, పురుషులు వివాహం చేసుకోవటం, పురుషులైన వాళ్ళు మేము స్త్రీలమని చెప్పుకోవటం, స్త్రీలైన వాళ్ళు మేము పురుషులమని చెప్పి అలా జీవించటం. దీన్ని గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. గవర్నమెంట్ ఏమంటుంది? వాళ్ళ ఇష్టం లే అంటుంది. చిత్రం ఏంటంటే సంఘం కూడా దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించాడు. మళ్ళీ 3వ లింగం లేదు, ఏదర్ స్త్రీ ఆర్ పురుషుడు, న్యూట్రల్ లేదు. బైబిల్ చెప్పే సత్యం అది. కానీ చర్చ్ కూడా ఏమైపోయిందంటే డీవియేట్ అయిపోయి మనం కూడా వాళ్ళని ఒప్పుకోవాలి. జాన్ మెకార్థర్ గారు ఈ విషయంలో చాలా గట్టి స్టాండ్ది, ఇది దేవుడు చెప్పింది కాదు. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఆయన దాని విషయం ఒప్పుకోవాలి. రెండవది క్యారిస్మాటిజం. అంటే ఏంటి? దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు నాకు ఇలా చెప్పాడని చెప్పి గంతులేయటం, భాషలని చెప్పి ఏదో ఒకటి అది మాట్లాడటం, కొంతమంది ప్రజలను తన్నటం, కింద పడేయటం, గందరగోళం చేయటం, దేవుని వాక్యానికి విరుద్ధముగా పరిస్థితి. దాని గురించి చెప్పాలంటే మనం చెప్పలేం. ఈయన ఏం చేశాడంటే దాన్ని గట్టిగా వాక్య వెలుగులో ఖండించాడు. స్ట్రేంజ్ ఫైర్ కాన్ఫరెన్స్ అని ఒక ప్రపంచవ్యాప్త కాన్ఫరెన్స్ పెట్టి మంచి స్పీకర్స్ అందరిని పెట్టి అసలు ఈ క్యారిస్మాటిజం, ఈ పెంటకాస్టలిజంలో జరుగుతున్నటువంటి లేఖన విరోధమైన సంగతులు ఏంటి, ఎలాగ ప్రజలు మాకేదో వరాలు ఉన్నాయి, మేం ప్రత్యేకం, దేవుడు మాకు బయలుపరుస్తాడు, రండి మా దగ్గరికి అని ఎట్లా దేవుణ్ణి వాడుకుంటున్నారు అనేది కూడా ఆయన బాగా పుస్తకం కూడా రాశాడు, క్యారిస్మాటిక్ క్యాయోస్ అని. తర్వాత స్ట్రేంజ్ ఫైర్ అని మన తెలుగులో కూడా అన్యాగ్ని అని ఉంది. మీకు ఓపిక ఉంటే దాదాపు 300 పేజీల పుస్తకం మన దగ్గర ఉన్నాయి. మనకు వాళ్ళు కూడా ఎట్లా మనకి అంటే ఈ అసోసియేషన్తో మనకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాదాపు 50 పుస్తకాలు పంపించారు మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ అయినప్పుడు. మనం ఫ్రీగానే చాలామందికి ఇచ్చాం. ఇంకో 2-3 కాపీస్ ఉన్నట్టున్నాయి, మీరు తర్వాత అడిగితే నేను చూస్తాను. అన్యాగ్ని అనే పుస్తకం, దాంట్లో చాలా డీటెయిల్డ్గా భాషలంటే ఏంటి, దర్శనాలు ఈ దినాల్లో ఉన్నాయా, అపోస్తలు ఉన్నారా, స్వస్థతలు ఉన్నాయా, ఎలా జరుగుతాయి, ఈ విషయాలు చాలా విపులంగా లేఖన భాగాల వెలుగులో ఆయన పోరాడుతూ వచ్చాడు. నిలబడ్డాడు గట్టిగా. ప్రజలు ఎటన్నా పోనీ
అమెరికా దేశంలో ముఖ్యంగా ఏమైపోయింది, లిబరల్ థియాలజీ అంటే ఏంటి, నువ్వు ఎలా అయినా ఉండొచ్చు, దాన్ని గట్టిగా ఆయన ఖండిస్తూ వచ్చాడు. ఇంకొక ప్రాముఖ్యమైన ఇష్యూ ఆయన ఒప్పుకుంది ఏంటంటే ఉమెన్ లీడర్షిప్. దేవుడు సృష్టిని చేసినప్పుడు పురుషుణ్ణి శిరస్సుగా పెట్టాడు, స్త్రీని దేహముగా ఉంచాడు. అంటే ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు, దేవుడు వారికి ప్రత్యేకమైన పాత్రలు ఇచ్చాడు. ముఖ్యంగా సంఘములో నాయకత్వం అనేది అది పురుషులకు మాత్రమే దేవుడిచ్చినది. స్త్రీలు నేర్చుకోవాలంటే తమ పురుషుల దగ్గర నేర్చుకోవాలి. సంఘములో స్త్రీ నాయకత్వం అనేది పౌలు గారు ఒప్పుకోలేదు, బైబిల్ ఒప్పుకోదు. ఒకవేళ వాళ్ళ మంచి జ్ఞానం ఉండొచ్చు, బాగా చెప్పగలిగి ఉండవచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, దట్ డజంట్ మ్యాటర్. బట్ స్త్రీ పరిచర్య చేయొచ్చు, ఆరాధించవచ్చు, దాని తప్ప. కానీ నాయకత్వం, లీడర్షిప్ అనేది దేవుడు పురుషులకు ఇచ్చాడు. కాబట్టి ఆ విషయంలో కూడా సంఘం చాలా డీవియేట్ అయిపోయింది. స్త్రీలను బిషపులుగా అభిషేకించటం, వాళ్ళని వీళ్ళతో పాటు కూర్చోబెట్టడం, చాలా సంఘాలు మంచి మంచి ట్రెడిషనల్ సంఘాలు అయిపోయినా కూడా జాన్ మెకార్థర్ గారు ఈ విషయంలో ఎక్కడా కూడా ఆయన రాజీ పడలేదు. ఆయన సంఘం దాదాపు అది 3500 మంది కూర్చునే సంఘం, చాలా ఆరాధనలు జరుగుతాయి, పెద్దగా విస్తరిస్తూ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు మాస్టర్స్ యూనివర్సిటీ అని ఒక సెమినరీని స్థాపించి చాలామంది పాస్టర్లని వాళ్ళు ట్రైన్ చేస్తూ వచ్చారు అమెరికా దేశంలో. వాళ్ళదే ఒక సెంటర్ గోవాలో కూడా పెట్టారు ఇప్పుడు. అంటే ఇంతకుముందు పూణేలో ఉండేది, దాని తర్వాత గోవాలో పెట్టారు, PTS అని, పాస్టరల్ ట్రైనింగ్ సెమినరీ అని. నా స్నేహితులు కూడా చాలామంది అక్కడ చదువుకొని వారు ఆత్మీయంగా ఎంతో గొప్ప మేలు పొందుతూ వచ్చారు. కాబట్టి ఆయన యొక్క పరిచర్య అంటే ఈ విషయాలే కాదు, ఇంకా కూడా ప్రాస్పెరిటీ గాస్పల్ ఏంటది, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తే నువ్వు అనుకున్నదల్లా జరుగుద్ది, నువ్వు నోటితో పలికితే చాలు జరుగుతుంది. నువ్వు దేవుణ్ణి మ్యానిపులేట్ చేయొచ్చు, నీకేం కావాలో దేవుణ్ణి మ్యానిపులేట్ చేసి నీకేం కావాలో సంపాదించుకోవచ్చు. దీన్ని ప్రాస్పెరిటీ, దాన్ని చాలా తీవ్రంగా అంటే ఆయన మరణం యొక్క వరకు కూడా ఆయన నిలబడుతూ వచ్చాడు. కోవిడ్ టైంలో కూడా చర్చిలన్నీ మూసేయమంటే ఆయన ఓపెన్ చేశాడు. మేము దేవుని పిల్లలం కూడుకుంటాం మేము అని చెప్పి ఆయన దాని మీద కేసు పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఈయనకే అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది అమెరికా దేశంలో. కాబట్టి ఈ గొప్ప దైవజనుడు ముఖ్యంగా నా వ్యక్తిగత జీవితంలో, లేకపోతే కుమార్ కానీ, లేకపోతే ఇంకా మా సర్కిల్లో మేము కొంత నేర్చుకున్నాము దేవుని యొక్క వాక్యాన్ని. అంటే మేము అటెండ్ అవుతున్న సంఘం మాకు నేర్పే వాళ్ళు కాకుండా ఇంకొంచెం బయటకు వచ్చి మేము ఇది వెలుగు అని మేము తెలుసుకోగలిగామంటే కారణం ఈ దైవజనుని పరిచర్య కూడా. కాబట్టి ఇలాంటి వారు నేటి దినాలు గతించిపోతున్నారు. రాబోయే దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కానీ ఈ పుస్తకాలు చాలా మంచి, అంటే ఈ కంటెంట్ అనేది చాలా అద్భుతమైనటువంటిది. కొత్తగా ఏం చెప్పేది ఉండదు, మనిషి బుర్రలోని చెప్పేది ఏం లేదు, ఉన్నదాన్నే వివరించటం, అంతకుమించి నాకేదో కొత్తగా కనపడ్డది అది లేదు. దీన్ని ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటారు. కాబట్టి దైవజనుని యొక్క జీవితాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా వీలైతే ఆ బుక్స్ మీరు చదవండి. ఇంకొకటి ప్రాముఖ్యమైన నిలబడ్డది ఏంటంటే బైబిల్ మాత్రమే దేవుని వాక్యం, దీంట్లో ఎటువంటి లోపాలు కూడా లేవు. ఇట్ ఈజ్ ఇన్నెరెంట్, బిబ్లికల్ ఇన్నెరెన్సీ అంటారు. బైబిల్లో ఎటువంటి లోపాలు లేవు. సోలా స్క్రిప్చరా, బైబిల్ మాత్రమే సరిపోద్ది. కాబట్టి జాన్ మెకార్థర్ గారు రిఫార్మ్డ్ ఫెయిత్లో ఉంటూ వచ్చాడు. మన సంఘం కూడా మనం పేరు పెట్టుకున్నాం రిఫార్మ్డ్ చర్చ్ అని. అంటే వాళ్ళకేదో ఎఫిలియేటెడ్ అని కాదు, కానీ అదే విశ్వాసాన్ని కలిగి ఉండాలనేది ప్రయత్నం. కనుక ఈ దైవజనుని యొక్క జీవితాన్ని బట్టి ఆయన భార్య, తర్వాత 9 పిల్లలు, 15 మంది మనవళ్ళు, ఇంకా చాలామంది ముని మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఇప్పట్లాగా పాస్టర్ గారు అంటే 9 బాడీ గార్డులు, ఇటు 9 బాడీ గార్డులు, ఈయన ప్రవచిస్తుంటే వాళ్ళు గట్టిగా పట్టుకోవటం, హే అని ఎట్లా అంటాం, అయ్యేం లేవు. దేవుని వాక్యాన్ని వాక్యంగానే ప్రకటించటం, సింపుల్ లైఫ్ ఆయన జీవిస్తూ వచ్చాడు. కనుక ఆయన యొక్క జీవితాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మీరు కూడా ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం రాశారు, చాలా చాలా 150 కంటే ఎక్కువ బుక్స్ ఉన్నాయి. నేను అన్నీ చదవలేదు కానీ బట్ ఒక 20-30 అయితే చదివి ఉంటాను ఆ బుక్స్లో, కామెంటరీస్లో కానీ వీటిలో కానీ. వీటిలో ఎంతో ఉపయోగపడుతుంది. అంటే లేఖనాలను మాత్రమే ఆధారం చేసుకున్న పుస్తకాలు.
కానీ వీటి గురించి మీరు కూడా ఆలోచించండి. ఆ దైవజన జీవితాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. మీరు అవకాశం దొరికినప్పుడు కూడా మీరు ఆ బుక్స్ ఏమైనా దొరికితే మీరు తప్పనిసరిగా మేము చదవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఊరికైనా బైబిల్ ఒక్కడే చదువుతాం అనేది పెద్ద ఆలోచన అనుకోకూడదు. బైబిల్ ఒక్కడే చదివితే పాస్టర్ గారి ప్రసంగాలు కూడా వినకూడదు. బైబిల్ ఒక్కడే కదా చదవాల్సింది, మన ప్రసంగాలు ఎందుకు వింటాం అని కొంతమంది అంటుంటారు మన దగ్గర, మేము బైబిల్ ఒక్కడే చదువుతాం అంటారు. బైబిల్ని అర్థం చేసుకోవడానికి మనల్ని మనం ఎక్విప్ చేసుకోవాలి, సిద్ధపడాలి. కనుక దానికి ఎంతో ఉపయోగపడతాయి. రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నాం మనం. రండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. పదకొండవ అధ్యాయము 8వ వచనం నుండి 8వ వచనం 9వ వచనం 2 లేదా 10వ వచనం 8, 9, 10 3 వచనాలు చదువుకుందాం. గోల్డి అన్నయ్యాడి పిలు లేపు. 11వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులేరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. మరొకసారి దైవజనుడు జాన్ మెకార్థర్ యొక్క జీవితాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎంతో నమ్మకంగా 56 సంవత్సరాలు ఒక సంఘంలో ఉండి వచనం వెంబడి వచనం దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా రాజీ పడకుండా స్టడీ చేసి దాంతో సమయం గడిపి వాక్యముతో నింపుకొని ఎక్కడ సొంత ప్రదర్శన, సొంత స్వయం యొక్క హెచ్చింపు అనేది లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని రాజీ పడకుండా దేవుని యొక్క వాక్య సత్యము కొరకు ప్రభువా ఎంతో ప్రయాసపడిన మీ దాసుని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరి వారి యొక్క పరిచర్య ద్వారా మరి భారతదేశంలో కూడా మరి మా యొక్క జీవితాలు, ఎంతోమంది యొక్క జీవితాలని మీరు ప్రభావితం చేసి దేవుని యొక్క వాక్యం వైపు ఆకర్షించినందుకే వందనాలు, స్తోత్రాలు. ఆ దైవజనుని జీవితాన్ని బట్టి ప్రభువా వారి పరిచర్యను బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. మరి వారి యొక్క పరిచర్యలో మరి నెక్స్ట్ స్థానం ఎవరు భర్తీ చేస్తారో అటు వారిని జ్ఞాపకం చేసుకునండి. ఆ చక్కని పరిచర్య గ్రేస్ టు యూ అనేటువంటి పరిచర్య చక్కగా కొనసాగటానికి ప్రభువా సహాయం చేయండి, కృప చూపించండి. ప్రభువా ఈ సమయంలో మరొకసారి ఈ వాక్యం దగ్గరికి వస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతురండి, నీ స్వరాన్ని వినిపింపచేయండి, కృప చూపించండి, మాతో మాట్లాడండి. అబ్రహాము యొక్క జీవితం ద్వారా మరొకసారి మమ్మల్ని దర్శించండి, సంధించండి. ఆ యొక్క దాసునాన్ని మీ సిలువ చాట మరుగుపరచుకొనమని కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాను చూస్తూ ఉంటున్నాం. ఈ పత్రికలో మొట్టమొదటి వారం విశ్వాసం అంటే ఏంటో చూస్తూ వచ్చాం. అంటే విశ్వాసం అంటే నాకేదో జరుగుద్ది అనేటువంటి నమ్మకం కాదు, దేవుడు ఏమి చేశాడు అనే దాన్ని నమ్మటం, దేవుణ్ణి నమ్మటం. అంతేగాని నాకేదో జరుగుద్ది, నాకు ఇలా అవుతుంది, అది విశ్వాసం అని బైబిల్ చెప్పట్లా, మనుషులు చెప్తా ఉన్నారు. కాబట్టి విశ్వాసం అంటే ఏంటో మొట్టమొదటి వారంలో చూసాం. రెండవ వారంలో హేబేలు యొక్క జీవితాన్ని చూసాం. హేబేలు ఏమర్పించాడు? శ్రేష్టమైన బలి అర్పించాడు. మూడవ వారంలో హానోకు దేవునితో నడిచాడు అనేటువంటి సంగతి చూసాం. నాలుగవ వారంలో నోవహు దేవుని యందు భయభక్తులు కలిగి ఓడను సిద్ధపరిచిన సంగతి చూసాం.
దాని తర్వాత వారంలో అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకయే బయలువెళ్ళను అనేటువంటి సంగతిని చూస్తుంటుండగా మనం గమనించింది ఏంటంటే ఈ భక్తుడు ఆ విశ్వాస వీరుల జాబితాను రాస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఏంటి సందర్భం? ఏంటి హెబ్రీ పత్రిక సందర్భం? వారు విశ్వాసం ఉంచారు, కానీ శ్రమలు పెరిగిపోయినాయి, ఇబ్బందులు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏ డైలమాలో ఉన్నారు అంటే వెనక్కి వెళ్ళిపోదామా, మళ్ళీ యూదా మతంలోకి వెళ్ళిపోదామా, మళ్ళీ ఆ యాజకత్వంలోకి వెళ్ళిపోదామా అని చెప్తుంటే వద్దొద్దు, మీరు వెనక్కి మళ్ళొద్దు, ముందుకు చూడండి, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం, సంపూర్ణత సాగుదాం. మీరు ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి, ఆయన వైపు చూడండి, ఇటువైపు చూడొద్దు అని హెచ్చరిస్తూ వారు రాసిన పుస్తకం ఇది. మనం చూస్తున్నాం, ప్రతి ఆ విశ్వాస వీరుల జాబితాను ఆరంభించాడు. మొట్టమొదటి హేబేలు గురించి చెప్పాడు, దాని తర్వాత హానోకు గురించి చెప్పాడు, దాని తర్వాత నోవహు గురించి చెప్పాడు. వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క వచనం కేటాయించాడు. కానీ అబ్రహాము జీవితం వచ్చేసరికి ఇదెంత ప్రాముఖ్యం అనిపించిందంటే ఈ గ్రంథకర్తకి ఒక్క వచనంలో ముగించట్లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఈ 8వ వచనం నుండి 8వ వచనం నుండి దాదాపు 19వ వచనం వరకు కూడా అబ్రహాము జీవితాన్ని ఆయన ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. అంటే అబ్రహాము జీవితం బైబిల్లో ఒక అద్భుతమైన జీవితంగా కనపడుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు, దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. ధర్మశాస్త్రం ఇయ్యబడటానికి సీనాయి నిబంధనకు 430 సంవత్సరాల కంటే ముందే దేవుడు ఒక నిబంధన చేశాడు. ధర్మశాస్త్ర నిబంధన ఎప్పుడు జరిగింది? మోషే కాలంలో జరిగింది. దానికి 430 సంవత్సరాల క్రితమే అబ్రహాముతో నిబంధన జరిగింది. ఇక్కడ కొత్త నిబంధనలో పౌలు గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మనం అన్యజనులం, మనం ఇశ్రాయేలీలం కాదు, కాబట్టి ఆ 10 ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్ర నిబంధనలు మనం దాంట్లో వర్తించం. కానీ మనం ఏ నిబంధనలో భాగం? అబ్రహాం విశ్వాసం ఉంచాడు, మనము విశ్వాసం ఉంచాం. కాబట్టి మనము అబ్రహాము పిల్లలం. శరీర సంబంధంగా పిల్లలైనంత మాత్రాన అబ్రహాము పిల్లలు కారు. ఎవరైతే విశ్వాస సంబంధులో వారు మాత్రమే దేవుని పిల్లలు. కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాం, మా నాన్న పాస్టరు, మా నాన్న బిషప్పు, చాలా పరిచయం చేశాం, కానీ మేము కూడా క్రైస్తవులం అనుకుంటారు. శరీర సంబంధమైన పిల్లలు కారు. శరీర సంబంధమైన ఇశ్రాయేలు నిజమైన ఇశ్రాయేలు కాదు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. అంటే ఏంటి? విశ్వాస సంబంధమైన సంతానం. కాబట్టి అబ్రహాము జీవితం చాలా ధన్యకరమైనటువంటి జీవితముగా మనం చెప్పవచ్చు. ఆయన జీవితం గురించి ఈ గ్రంథకర్త ఏం మాట్లాడుతున్నాడు అంటే, విశ్వాసం ద్వారా అబ్రహాం ఏం చేశాడు అని చెప్పేటప్పుడు, ఒకవేళ వేరే వాళ్ళు అయి ఉంటే ఏం చెప్పేవాళ్ళు? అబ్రహాం ఎంత ధనవంతుడు అయ్యాడంటే, దేవుణ్ణి నమ్ముకోకముందు అబ్రహాముకి కొన్ని గాడిదలే ఉండే, ఇప్పుడైతే అబ్బా ఎన్ని గాడిదలు ఉన్నాయో. అబ్రహాము దేవుణ్ణి నమ్ముకొనక ముందు ఒక్కిళ్ళే ఉండేది, ఇప్పుడైతే ఎన్నిళ్ళు ఉన్నాయో. అంటే ఈ లోకంలో చాలామందికి ఆశీర్వాదం అంటే ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకోకముందు మేము ఇలా ఉంది, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇలా అయిపోయాం. కానీ నిజం చెప్పాలంటే దేవుణ్ణి నమ్ముకోకముందు ఇలా ఉంటే దేవుణ్ణి నమ్ముకుందా ఇలా అయిపోవాలి. ఎందుకు? ఇది వదిలిపెట్టుకునే జీవితం. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు చూడండి, 10వ అధ్యాయం 32వ వచనంలో, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము చేసుకునండి. 34వ వచనం, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది ఉన్న స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు విశ్వాస జీవితం కోల్పోయే జీవితం చాలా వరకు కూడా. కనుక అబ్రహాము యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు, అబ్రహాము జీవితాన్ని సమ్మరైజ్ చేసేటప్పుడు ఏం చెప్తున్నాడంటే, అబ్రహాము పిలువబడినప్పుడు, చదువుతారా 11వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు అబ్రహాము పిలువబడ్డాడు. మన దేవుడు పిలిచే దేవుడు. ఆదామా ఎక్కడున్నావు పిలుస్తున్నాడు, అబ్రహాము రా పిలుస్తున్నాడు. ఏమని పిలిచాడు అబ్రహాముని? అబ్రహామా, నీవు లేచి నీ స్వదేశంలో నుండి
నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు. ఎప్పుడైతే అబ్రహాము ఆ పిలుపును విన్నాడో ఈ గ్రంథకర్త అంటున్నాడు, విశ్వాసమును బట్టి లోబడ్డాడు. అంటే విశ్వాసం యొక్క లక్షణం ఏంటంటే లోబడటం, విధేయత చూపించటం. విధేయత ఎలా వస్తుందంటే విశ్వాసము ద్వారా వస్తుంది. అవిధేయత ఎక్కడి నుంచి వస్తుంది? అవిశ్వాసము ద్వారా వస్తుంది. అవ్వ అవిధేయురాలైంది. ఎందుకు? అవిశ్వాసం వచ్చింది. దేవుడు చెప్పిన మాట కంటే సాతాను చెప్పిన మాట నిజమని అవ్వ నమ్మింది. అందుకోసం అవిధేయురాలైపోయింది. ఎప్పుడైతే దేవుని మాటను నిజంగా నమ్ముతామో ఆ విశ్వాసము విధేయతకు దారి తీయాలి. చాలామంది మేము విశ్వాసం అంటున్నారు, కానీ విధేయత లేదు. అంటే ఏం విశ్వాసం అది? ఉట్టుట్టి పైపైన విశ్వాసం, పైపైన విశ్వాసం, దిగట్లేదు లోపలికి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో పరలోకం ఉంది మీ కొరకు, దీని కొరకు మీరు ఉందా ప్రభా? ఓకే, ఉంటే ఉన్నాయి, అక్కడ అట్లున్నాయి, మేము ఇట్లనే ఉంటామన్నట్టు. విశ్వాసము విధేయతకు దారి తీయాలి. అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు? అబ్రహమా, నువ్వు విడిచిపెట్టు. దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు ప్రియులారా. దేనికి పిలుస్తున్నాడు? ఏమని పిలుస్తున్నాడు? యేసు ప్రభువు ఏమని పిలుస్తున్నాడు? ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. రిపెంట్, మారు మనసు పొందండి, విడిచిపెట్టండి. అబ్రహాము విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, తండ్రి యొక్క కుటుంబంను వదిలిపెట్టాడు, దేశంను వదిలిపెట్టాడు, తమ దేవతలను వదిలిపెట్టాడు, తమ యొక్క కల్చర్ను వదిలిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా బయలుదేరాడు. చాలాసార్లు ప్రజలు ప్రభు కోసం విడిచిపెట్టలేకపోతున్నారు. పాత సంగతులు క్రైస్తవ్యం రక్షణ అంటే పాత వాటిని రిపెంట్ అంటే అర్థం ఏంటంటే టర్న్ అవే, తిరగటం. నేటి దినాలు చాలా సాక్ష్యాలు వింటుంటే, అమ్మ యేసు ప్రభు ఎలా నమ్ముకున్నారు ఏంటంటే, వ్యాధి వచ్చిందండి, బాధ వచ్చిందండి, కష్టం వచ్చిందండి, ప్రభువుని నమ్ముకున్నాం, అది పోయింది. అక్కడ పాపము లేదు, అక్కడ పశ్చాత్తాపం లేదు, అక్కడ మారు మనస్సు లేదు, పాపక్షమాపణ అనుభవం లేదు, పరలోకము గురించి నిరీక్షణ లేదు. కేవలం ఈ లోక సంబంధమైనదే. రక్షణ పశ్చాత్తాపముతో కూడినటువంటిది. మారు మనస్సు పశ్చాత్తాపం నుంచి రావాలి. టర్నింగ్ అవే, తిరగటం. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా మారు మనసు పొందకపోతే, నువ్వు ప్రభు వైపు తిరిగితే ప్రభు నిన్ను కనికరిస్తాడు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అనుకుంటున్నారు మేము మారు మనసు పొందామనుకుంటున్నారు, రక్షణ పొందామనుకుంటున్నారు, పైకి మారిపోయినాయి కదా, పైకి మంచి మారిపోయినాయి, వైట్ షర్ట్స్ వచ్చేసినాయి, వైట్ ప్యాంట్లు వచ్చేసినాయి, వాగ్దానం కార్డు కనబడ్డట్టు పెట్టాలా, మంచి బ్యాగ్ వేసుకోవాలా, ఇవన్నీ కనబడుతున్నాయి, కానీ లోపల ఏం లేదు, హృదయం. నేను చాలామందిని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. నేటి దినాల్లో సంఘాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఇట్లా రక్షణ మారు మనసు లేని వ్యక్తులు చొరబడి, ఏం లేదు, వాళ్ళు చేసింది ఏంటంటే ప్రతి ఆదివారం తప్పకుండా మందిరానికి వస్తారు. ఒక 6 నెలలు వచ్చిన తర్వాత ఏం చేస్తాం? రెగ్యులర్గా రండి మీరు కూడా పరిచర్య తీసుకోండి. ఒక 6 నెలల తర్వాత ఇంకొక 6 నెలలు, ఒక సంవత్సరం కాగానే ఎవరు లేరు నాయకులు, మీకు చదువుకున్నారు, ఉద్యోగం ఉంది కాబట్టి మీరేం చేయండి, నాయకత్వం గురించి. ఇక వాళ్ళ నాయకత్వం స్టార్ట్ అవుతుంది. ఒకళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు లాక్కుంటారు. నిజమైన మారు మనసు లేదు, రక్షణ లేదు, పశ్చాత్తాపం లేదు, మారు మనసు తగిన ఫలం అనేది లేదు. పిల్లరా, మన రక్షణ పొందామంటే దాని అర్థం వదిలిపెట్టడం. ప్రజలు ఏమైపు తిరగాలని చూడండి. అపోస్తుల కార్యములో దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. 26వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. అమ్మ కిందకి వచ్చేసి నేను చదువుతాను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి తిరగాలి. రక్షణ అంటే ఏంటంటే చీకటిలో నుండి వెలుగులోనికి తిరగాలి. పేతురు భక్తుడు అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన తన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు క్రీస్తునందు వెలుగై ఉన్నారు. యేసు ప్రభువారు వెలుగున్నాడు. కాబట్టి రక్షణ అంటే ఏంటంటే చీకటిలోంచి వెలుగులోకి రావటం. చీకటిలోనే ఉండి
ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్లుగా నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఇంకా అంధకార క్రియల్లో ఉండి అంధకార జీవితంలో ఉండి రక్షణ పొందామంటే కుదరదు. చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు, ఇది రక్షణ పిల్లరా. ఇక్కడ అబ్రహాము పాత వాటిని విడిచిపెట్టాడు, ముందున్న వాటి కొరకై ప్రయాణం సాగించాడు. కాబట్టి ఇంకా ఒకవేళ నీ జీవితంలో పాత వాటిని వదిలిపెట్టకపోతే నువ్వేదో మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని కుమారుడు అనుకోవద్దు. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు తెస్సలోనిక సంఘం గురించి, మీరు జీవము గల దేవుని సేవించున్నట్లుగా విగ్రహములను విడిచి అంటాడు. అంటే వారు ఏం చేశారు? విగ్రహాలను విడిచిపెట్టారు, వాటిని పట్టుకోలేదు కదా. ఆ యొక్క ఎవరామా యాకోబు భార్య, ఏం పేరు ఆమె పేరు? రాహేలు. ఆమె ఏం చేసింది? వాళ్ళ తండ్రి నుంచి వచ్చి పారిపోయేటప్పుడు వాళ్ళ తండ్రి దేవతలు వెంట చాలామంది క్రైస్తవ్యంలోకి ఇలా తీసుకొచ్చేస్తున్నారు. అక్కడెక్కడో ఉంటుంది, అది వదిలిపెట్టట్లే, అక్కడ అది ఇక్కడ తీసుకొస్తున్నారు. వదిలిపెట్టడం. అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో ఎఫెసీ సంఘము వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఆ పుస్తకాలన్నీ తగలబెట్టేశారు. దాదాపు 50,000 రూకలంట. ఇది మారు మనసు తగిన ఫలం అంటే, ఇది మార్పు నొందిన జీవితం. అంతేగాని అమ్మో ఈ చాలా డబ్బులు అయితే దాచిపెట్టుకుందాం అనుకోలా. జక్కయ్య అన్నాడు లేచి నిలబడి, ప్రవ్వా నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు. ఇది మారు మనసు తగిన ఫలం. ఇది లేకపోతే మారు మనసు వచ్చినట్లు కాదు. కానీ ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈరోజు వర్తమానంలో సెపరేషన్ అండ్ సాల్వేషన్. దెర్ ఇస్ నో సాల్వేషన్ వితౌట్ సెపరేషన్. నువ్వు రక్షణ పొందావు అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో ఆ ఫలము కనపడాలి, ఆ మార్పు కనపడాలి, ఆ తిరగటం అనేది కనపడాలి. ఇంకా పాత సంగతులు, పాత మాటలు, పాత ఆలోచనలు, పాత విషయాల్లో కూరుకొని పోయి పేరుకేదో బయట సంఘానికి వచ్చి నేను విశ్వాసిని, రక్షణ పొందాను అంటే అది దేవుని ఎదుట నిజమైన క్రైస్తవ్యం కాదు. ఇది నకిలీ క్రైస్తవ్యం. మనం అలా ఉండకూడదు. మన జీవితం నిజంగా మారిందని చెప్పగలుగుతామా? ఎస్, నా జీవితం మారింది, నా పాత జీవితం ఇది, ఇప్పుడు ఇది కొత్త జీవితం. ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి నేటి దినంలో పెద్ద సాక్ష్యాలు వినపట్లేదు. కానీ మా చిన్నప్పుడు ఎట్లాంటి సాక్ష్యాలు వినేవాళ్ళం అంటే, రక్షణ పొందారంటే పాత మొత్తం వదిలేసేవారు. ఒక అంకుల్కి, ఆయనకి సినిమా వీడియో క్యాసెట్ షాప్ ఉండేది. అప్పుడు వీడియో క్యాసెట్ లైబ్రరీస్ ఉండేవి. అంటే క్యాసెట్లు రెంట్కి ఇచ్చేవాళ్ళు, సినిమా వీడియో క్యాసెట్లు రెంట్కి ఇచ్చేవాళ్ళు. ఆయన రక్షణ పొందాడు. ఆయనకున్నది ఒక్కటే, ప్రైవేట్ ఉద్యోగమే, పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం కాదు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ వ్యాపారం తీసేసాడు. మరి ఎట్లా బతుకుతామంటే ఏదో కెమెరాలు ఫోటో తీసుకుంటూ కొన్ని రోజులు నడిచింది, తర్వాత అది కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంటే అక్కడ విషయం ఏంటంటే మేము రక్షణ పొందాము, మేము ఇది చేయకూడదు. కొంతమంది సారా వ్యాపారం చేసేవాళ్ళు రక్షణ పొందిన తర్వాత ఆ వ్యాపారం మానేశారు. రక్షణ పొందాం, మేము ఇలా ఉండకూడదు, రక్షణ పొందాం, మేము ఇలా చేయకూడదు. ఇది మన జీవితానికి మేలు, క్షేమం. సాల్వేషన్, సెపరేషన్ అండ్ సాల్వేషన్. కానీ సెపరేషన్ అనేది అక్కడితో అయిపోలేదు. అబ్రహాము తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత ఎలా జీవించాడు? కనాను దేశానికి వచ్చాడు. కనాను దేశంకి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, బాబు ఈ దేశం నేను నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను, శాశ్వతంగా ఇస్తాను అన్నాడు. అప్పుడు అబ్రహాము ఆ దేశం నాది అని చెప్పి ఇక మొత్తం వాళ్ళతో కలిసిపోలా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? పాత దేశం వదిలిపెట్టాడు, పాత తండ్రి ఇంట్లో వదిలిపెట్టాడు, పాత సంగతులు వదిలిపెట్టాడు. ఇప్పుడు కొత్త దాంట్లోకి వచ్చాడు. దేంట్లోకి వచ్చాడు? కనానీయులు ఉన్నారు చుట్టూ కూడా, విగ్రహారాధికులు, వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు. ఈ అబ్రహాము ఆ దేశంలో ఉంటూ కూడా ప్రత్యేకముగా జీవించాడు. ఆ పాయింట్ని ఈ గ్రంథకర్త హైలైట్ చేస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం
9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలా జీవిస్తుండే అబ్రహాం అంటే, అబ్బా దేవుడి దేశం ఇస్తా అన్నాడు అని చెప్పి వారందరితో కలిసిపోట్లా పరవాసిగా, యాత్రికునిగా, ప్రయాణికునిగా జీవిస్తూ ఉన్నాడు. పిల్లరా, మన రెండవ అంశం ఏంటంటే సెపరేషన్, శాంక్టిఫికేషన్. మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? సెపరేషన్, సాల్వేషన్. రక్షణ పొందినప్పుడు వదిలిపెట్టాం, అక్కడితో అయిపోలేదు. దినము కూడా మనం సెపరేటెడ్ లైఫ్, ప్రత్యేకమైన జీవితం జీవించాలి. మన దేవుడు ప్రత్యేకపరిచే దేవుడు, వేరుపరచే దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో చదువుతాం, ఆయన పగలును చీకటిని వేరుపరచను అన్న మాట ఆదికాండం 1వ అధ్యాయంలో చాలాసార్లు మనకు కనపడుతుంది. నేటి దినాల్లో క్రైస్తవ్యం ఏమైపోయిందంటే, వేరుగా ఉండే బదులు కలిసిపోదాం అందరితో కలిసిపోదాం అంటుంది. కలవటం అంటే మాట్లాడటం, లేకపోతే వారితో సంబంధం తప్పులేదు, కానీ వారు మన జీవితం లోపలికి రాకూడదు. అబ్రహాము కానాను దేశంలో ఉన్నాడు, కానీ అక్కడ ఏం సంపాదించుకున్నాడు? తన భార్యను పాతిపెట్టడానికి శ్మశాన స్థలము సంపాదించుకున్నాడు. అది తప్ప వేరేది సంపాదించుకోలే. ఎలా జీవించాడు? గుడారములో నివసించాడు. అంటే ఏం చెప్తున్నాడు? నేను ఇక్కడ పర్మనెంట్గా ఉండబోవటం లేదు. నేటి దినాల్లో మనం మర్చిపోయిన సంగతి ఏంటంటే, మనం ఎవ్వరం పర్మనెంట్ కాదు. ఈ విషయం మర్చిపోయి మనం ఏదో పర్మనెంట్ అన్నట్టు ఇక్కడ చాలా పాతుకొని పోతున్నాం. అబ్రహాము సెపరేటెడ్ లైఫ్. మన దేవుడు ప్రత్యేకముగా ఉండమనేటువంటి దేవుడు. కొత్త నిబంధనలో కూడా పౌలు గారు రాసిన ప్రతి పత్రికలో ఈ ప్రత్యేకత గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, కొరింథీయులకు రాయబడిన పత్రిక, లేకపోతే అంతకుముందు అసలు అపోస్తుల కార్యంలో కూడా ఆ రక్షణ విషయంలో ఏం చదువుతాం? ఈ మూర్ఖులైన వక్రజనం వారికి వేరై రక్షణ ఉంది. వేరుగా ఉండి రక్షణ. అంతేకాదు వ్యక్తిగత జీవితంలో కూడా వేరుగా ఉండడం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. కావున యేసు కూడా 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెలుపలికి గవిని బయటికి. కారణం, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ అందరితో కలిసిపోయి, ఇక ఎట్లా అంటే మనకు వాళ్ళకు తేడా లేనట్టుగా జీవిస్తే మనం కలిసిపోయినటువంటి జీవితం అయిపోతుంది. పాత నిబంధనలో మీరు చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మరలా హెచ్చరించిన సంగతి ఏంటంటే, మీరు మీ చుట్టూ ఉన్న జనులతో కలవద్దు, వారితో సహవాసం చేయొద్దు. ఎందుకు ప్రభువా? ఏమవుతుంది? అలా సహవాసం చేస్తే వారు కలిసిపోతారు. తర్వాత ఏమవుతుంది? మీరు వారి కుమారులను మీరు చేసుకుంటారు, మీ కుమార్తెలను వారికి ఇస్తారు. దాని తర్వాత ఏమవుతుంది? వారి దేవతలను మీరు ఆరాధిస్తారు, మీ దేవతలను వారు ఆరాధిస్తారు. మీరు వాళ్ళలాగా ఇది జరిగింది. ఎన్నో వచనాలు చూడండి. నిర్గమకాండం నిర్గమకాండము లిస్ట్ కోసం చూసానులే కానీ 30 31
23వ అధ్యాయము, నిర్గమకాండం 23వ అధ్యాయము 32వ వచనము. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనకూడదు. నీవు వారి దేవతలను సేవించినట్లా అది నీకు ఉరియగును. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకున్నట్లు వారు నీ దేశంలో. కానీ దేవుడు తన ప్రజలను మరలా 34వ అధ్యాయం 12వ వచనం, నిర్గమకాండం ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. దాన్ని నేను ఫుల్ వచనాలు చదివించట్లేదు, మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి చదవండి దయచేసి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా వారితో నిబంధన చేసుకోకూడదు, వారితో వియ్యమందకూడదు, వాని కుమారుడికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. 2వ కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తాడు, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. డు నాట్ బి ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్బిలీవర్స్. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ప్రత్యేకమైనటువంటి జీవితం. యవనస్తులు అంటే వారి వివాహం ఎవరితో కావాలి? దేవుణ్ణి ఎరిగిన పిల్లలతోనే కావాలి. ఇంకా వేరే దానికి ఆలోచన, ఇంకా వేరే సొల్యూషన్ అనేది లేదు. దేవుని పిల్లలు ప్రత్యేకముగా ఉండాలి అని దేవుడు కోరుతూ వచ్చాడు. కానీ మనకు తెలుసు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వారు అన్యజనులతో సహవాసం చేశారు. సహవాసం చేసిన తర్వాత వాళ్ళ దేవత ఫస్ట్ సహవాసం కలిసి ఉన్నారు, దాని తర్వాత వివాహాలు, దాని తర్వాత వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకు చేసినట్లు వీళ్ళు వీళ్ళ దేవునికి యెహోవా దేవునికి చేయటం మొదలుపెట్టారు. దాని తర్వాత పూర్తిగా అటువైపు వెళ్ళిపోయారు. నేడు దినాల్లో కూడా క్రైస్తవులు ఇదే కనపడుతుంది. ఎక్కడో ఆచారాలు చూస్తారు, వాటిని ఇక్కడ నేను మొన్న మధ్య ఒక యూట్యూబ్లో ఒక లైవ్ స్ట్రీమ్ పెట్టారు. ఏంటయ్యా అంటే నలుగేస్తున్నారు మందిరంలో. మన హెబ్రోన్ చర్చే, వేరే చర్చలు అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలా, హెబ్రోన్ సంఘమే. అయ్యగారు ప్రార్థన చేసి అమ్మాయిని పెళ్లి కూతున్నాడు కూర్చోబెట్టి, కథ పసుపు లేదు అంతే, మంచిగా నూనె బిన్నె పెట్టి ఇట్లా రాసి మళ్ళీ దానికి పాట పరిశుద్ధకి నలుగుకి ఏం సంబంధం అండి? వాళ్ళు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మళ్ళీ పాస్టర్ గారే చాలా సీనియర్ గాడ్ సర్వెంట్ ఆయన, భక్సింగ్ గారితో కలిసి పనిచేసిన ఆయన, మంచిగా కూర్చోబెట్టి అమ్మగారు పాయగారు అందరు కలిసి అమ్మాయికి ఓన్లీ నూనె అట్లా అందరూ మందిరం వాళ్ళు అందరూ వచ్చి నూనె రాసి ప్రార్థన చేశారు. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది చెప్పండి? పసుపు వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కుంకుమ కూడా వస్తుంది. వాళ్ళు చేసినట్లు కదా. మామూలు హిందూ పెళ్ళి తలంబ్రాలు ఉంటాయి, మనకు తలంబ్రాలు ఉండవు, కానీ ఏముంటాయి? పూలు ఉంటాయి. మనకు బాగా తెలుసు, మన వేయాలి కదా. మరి అడిగి పోయి మనం కూడా అందరితో పాటు మనం కూడా వేయాలా? వేస్తేనే, లేకపోతే బాల్స్ వేయాలి. అవి లేకపోతే ఆశీర్వాదం రాదా? అవి వేస్తేనే ఆశీర్వాదం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాన్సెప్ట్? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? దేవుని వాక్యంలో ఉందా? లేదు. ఒక్కోసారి పాప ఫంక్షన్ చేయాలా, ఎమ్మట ఏం చేయాలా? అన్న ప్రార్థన పెట్టుకుంటామన్నా. ప్రార్థన కాదు, అది వేరే ఫంక్షన్. ఇల్లు ఓపెనింగ్, పాలు పొంగించాలా. ఇది అన్సపరేటెడ్ లైఫ్. పిల్లరా, మన జీవితంలో మనం ఆలోచించాలా. మనం ఇతరులను సంతోషపెట్ట, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఆ పని చేయనంత మాత్రాన వాళ్ళు నీ గురించి అనుకోవడం మానేస్తారా? ఒకటి చెప్పండి, మన గురించి ఎవరు మంచి అనుకుంటారు? మంచి అనుకున్నా చెడు అనుకున్నా ఎంతసేపు అనుకుంటారో? 10 నిమిషాలు అనుకుంటారు. తర్వాత మనం ప్రభువును సంతోష పెట్టాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు మరలా అన్యజనులతో సహవాసం చేస్తారు. పిల్లరా, నేను మాట్లాడొద్దని చెప్పట్లేదు, నేను ఫంక్షన్లకు వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ వారి జీవితం మన ఆలోచనను ప్రభావితం చేయకూడదు. కీర్తనాకారుడు అంటాడు మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. వారితో ఎక్కువ సహవాసం చేస్తే, అన్నా అసలు నేను ఇంట్లోంచి కదలనన్నా, ఎవరితో కలవనన్నా, కానీ యూట్యూబ్లో మాత్రం వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు చూస్తాను. ఇప్పుడు ఆ డిజిటల్ కూడా అవసరమే.
మనం ఏం చూస్తున్నాం ఎక్కువ. ఇప్పుడు నేను ఒకప్పుడు రవి జకరియాస్ గారి మెసేజెస్ విపరీతంగా వినేవాడిని ఒక 20 సంవత్సరాల క్రితం. ఆయన మెసేజెస్ ఏముంటాయంటే ఆర్గ్యుమెంట్స్ అనమాట. అవతల వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళు హిందూ వాళ్ళు వస్తారు, మా ధర్మం గొప్పది అంటారు, లేదు మేము కృష్ణ. అది బాగా విని విని ఇక నా ఆలోచన ఎట్లుంది, అవతల రాగానే వాడి మాటను ఎట్లా ఖండించాలా. ఇక వాడు చెప్పేది వినేది లేదు, వాడు చెప్పింది తప్పని చెప్పాలంతే. తర్వాత అర్థమైంది ఇది ఆత్మీయత కాదు. ఇలా భక్తి వేరు, ఆత్మీయత వేరు. చాలామంది భక్తి చేస్తున్నారు, భక్తి వేరు ఆత్మ. సపోజ్ మనం కింద కూర్చుంటున్నాం, ఇదేంటి భక్తి, అదేం నియమం కాదు. మన అనుకూలతను బట్టి ప్రభువుని గౌరవించి కింద కూర్చున్నాం, అంతేగాని దాన్ని ఆత్మీయతగా రూల్గా తీసుకొని రావడానికి లేదు. కానీ మనం సోషల్ మీడియాలో కూడా ఏమి చూస్తున్నాం అనేది దుష్ట ఆలోచన. అంటే వాడొచ్చేం ఆలోచన చెప్పక్కర్లా, మనం చూసే వాటిని బట్టే మన ఆలోచనలు వస్తాయి. అక్కడ కూడా మనం జాగ్రత్త పడాలి. కానీ దేవుడు మన జీవితంలో ప్రత్యేకతను కోరుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రజలు అలా ఉండాలని కోరుతున్నాడు. రండి 2 కొరింథీ 6వ అధ్యాయం ఆ వచనాన్ని చదువుదాం. చూడండి, 2 కొరింథీ 6వ అధ్యాయం. మీరు అవిశ్వాసులతో అందుకు దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. చాలన్న. కానీ మీరు వారిలోంచి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండడి. మీకు గుర్తుందా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషేను పంపించాడు వారిని బయటికి రమ్మని. మోషే వెళ్ళాడు, నా ప్రజలను బయటికి రమ్మంటున్నాడు దేవుడు, పంపించు అన్నాడు ఫరోతోటి. ఫరో ఏం చేశాడు, పొండి అన్నాడా? మీరెందుకు పోతున్నారు, మీరు దేవుని సేవించాలా, ఇక్కడే ఉండి సేవించండి, ఐగుప్తులో ఉండి సేవించండి. లేదు మేము వెళ్ళాలి. ఓ పని చేయండి, పురుషులందరూ పోండి, స్త్రీలు పిల్లలు ఇక్కడ ఉండండి. లేదు కుదరదు అట్లా. ఓ పని చేయండి, మీరందరూ పోండి, మనుషులు, మీ మందలు పశువులు ఇక్కడ ఉండాలి. అంటే వాడి ప్రయత్నం ఏంటి, మీరు ఇక్కడుండి దేవుణ్ణి సేవించండి. ఐగుప్తులో దేవుని మనం సేవించలేం. మీరు ధనమును సిరిని దేవుణ్ణి సేవించలేరు. ఇద్దరు యజమానులను సేవించలేరు. లోకములో మునిగిపోయి లోకముతో మిళితమైపోయి లోకస్తులతో మిళితమైపోయి మనం ప్రభువును సేవించలేం. దేవుడు నేను మీ మధ్యలో నివసించినట్లు పరిశుద్ధ మందిరమును మీరు నాకు నిర్మింపవలను ఎప్పుడు చెప్పాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు చెప్పలా. వారు ఎర్ర సముద్రమును దాటి అరణ్యములోకి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అన్నాడు, నేను మీ మధ్యలో ఉంటాను. ప్రత్యేకపరిచినటువంటి జీవితం. సొలొమోను మిళితమైపోయిన జీవితానికి గొప్ప ఉదాహరణ. అత్యంత జ్ఞానవంతుడైన వ్యక్తి అన్య స్త్రీలను వివాహము చేసుకునగా బైబిల్ చెప్తుంది అతని భార్యలు అతని హృదయమును, గొప్ప జ్ఞానం కలిగిన సొలొమోనునే హృదయమే తిప్పగలిగితే మరి నువ్వు నేను పెద్ద మనం సొలొమోను కంటే జ్ఞానవంతులమా చెప్పండి. లోతు జీవితం. లోతు అబ్రహాము బంధువులు గొడవలు వచ్చాయి. అబ్రహాం అన్నాడు, లోతు మనిద్దరం విడిపోదాం అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, లోతు ఏమనాలా, చిన్నాయనా నేను ఎట్లా విడిపోతాను నీ దగ్గర నుంచి, ఒకవేళ విడిపోవాల్సి వస్తే చిన్నాయన ప్రార్థన చేయి, నేను నీ దగ్గర ఉంటా, లేదా కుదరదంటావా, నేను ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్పు, నువ్వు నాకు గైడెన్స్ ఇయ్యి అనాలా. కానీ లోతు ఏం చేశాడు, తన కన్నులే తబ్బా దొరికింది. అబ్రహాం ఏమన్నాడు, లోతు నేను పెద్దోడిని కాబట్టి నేను ఇది ఉంచుకుంటాను, నువ్వు అది తెలుదు అన్నాడా? వెళ్ళాలా? ఏమన్నాడు, నువ్వు కుడికి వెళ్తావా, ఎడంకి వెళ్తా, నువ్వు ఎడంకి వెళ్తావా? ఎందుకు? మన బంధువులు మనం గొడవ పెట్టుకోకూడదు. ఎంత క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా సమాధానానికి. ఇప్పుడైతే జనాలు ఇది నాది. అబ్రహాము దేవుని నమ్మాడు. లోతు కన్నులెత్తి చూశాడు. ఏం కనపడ్డది? సున్నమ కనపడ్డది. ఎలా కనపడ్డది? ఐగుప్తు వలె, ఏదేను తోట వలె నీరు పారుచున్న దేశముగా కనపడింది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఫస్ట్ లోతు డైరెక్ట్గా లోపల పోలే, సొదొమ దగ్గర గుడారము
వేసుకున్నాను. సొదొమ దగ్గర అనుకుని ఉంటాడు, నేను పోట్లే, జస్ట్ అప్పుడప్పుడే అంతే. సొదొమ దగ్గర గుడారం. దాని తర్వాత అధ్యాయంలో చదువుతాం, సొదొమలో కాపురమున్న లోతు అని చదువుతాం. దాని తర్వాత దేవుని దూతలు వచ్చేసరికి లోతు ఎక్కడున్నాడు? సొదొమ గవిని దగ్గర ఉన్నాడు. సొదొమ దగ్గర ఉన్నాడు. సొదొమ లోపలికి వెళ్ళిపోయాడు, ఇల్లు కట్టుకున్నాడు. అబ్రహాం ఏం చేసేవాడు? టెంట్లు వేసుకునేవాడు. ఎక్కడ? వాగ్దాన దేశంలో. లోతు ఏం చేస్తున్నాడు? ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడ? లోకంలో. తన జీవితం ఎంత నష్టపోయిందో మనకు తెలుసు. పిల్లరా, మన జీవితం ప్రత్యేకపరిచిన జీవితం. మన మాటలు, మన ఆలోచన, అంటే మనం ఇతరులతో కలవచ్చు, ఇతరులతో ఉండొచ్చు, కానీ ఎంతవరకు? దానికి ఒక లిమిట్. వారితో పాటు కలిసిపోతే ఎవరమైనా సరే మన ఆలోచనలు వారి వైపు తిరుగుతాయి. దేవుని ప్రజల యొక్క పతనం అదే. ప్రత్యేకమైనటువంటి జీవితం, పరిశుద్ధమైన జీవితం. వారి వలె ఉండకుండా, వారి ఆచారాలు పాటించకుండా, వారి వలె మనం జీవించకుండా, వారి యొక్క ఆలోచన చేత ప్రభావితం చేయబడకుండా అబ్రహాము యొక్క జీవితాన్ని చూస్తే ఎక్కడా కూడా కనానీయుల యొక్క ఆచారాలు లేవు. వారి మధ్యలో ఉన్నాడు, కానీ వారిలో లేడు. అందుకోసమే బైబిల్ చెప్తుంది, ఏంటి నిష్కల్మషమైన భక్తి ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం, దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను తమ పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా కాపాడుకోవటం. ఈ లోకము, మన చుట్టూ ఉండే లోకం పిల్లరా, ఇది ప్యాసివ్ లోకం కాదు. ప్యాసివ్ అంటే ఏంటి? నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకో, అది ప్యాసివ్. కానీ లోకము అలా ఉండదు, యాక్టివ్. అది మనల్ని ఎట్లా మన మనసును ప్రభావితం చేయాలా. మనం ఫోన్ కొనుక్కుంటాం, మంచి సంతోషం అనిపిస్తుంది, ఫీచర్స్ ఉంటాయి. 1 year అయిపోగానే ఇంకొక వర్షన్ వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? ఇది బాగలే, ఇది పాతకం. మనం బట్టలు వేసుకుంటాం, ఇంకోళ్ళు ఎవరో కనపడతారు, అరే ఇదేదో బాగుందే, నా దగ్గర లేదే. ఇది లోకం అంటారు. నువ్వేం సంపాదించుకోలేదా? నువ్వేం కొనుక్కోలేదా? ఇల్లు కొనుక్కోలేదా? బంగారం లేదా? మరి ఏం చేసావు? దాచిపెట్టుకోవడం మంచిదేనేమో, కానీ ప్రభు చెప్పింది ఏంటి? ఈ లోకంలో దాచిపెట్టుకోవద్దు, పరలోకంలో దాచిపెట్టుకో. ఈ లోకం ఏం చేస్తుందంటే మనల్ని ఆకర్షిస్తుంది. అనేక మంది లోకంలో మునిగిపోయి ఏదో కావాలి, ఏదో చేయాలి అన్నట్లుగా లోకంలో పడిపోతున్నారు. అంటే ఇంకో మాటలో చెప్పంటే, లోకస్తులు ఎలా పరిగెడుతున్నారో. పేతురు గారు అంటాడు కదా, అపరిమితమైన దుర్వ్యాపారమందు వారితో పాటు మీరు పరిగెత్తనందున. చాలాసార్లు మనకి లోకస్తులకు తేడా కనపట్ల. వాళ్ళు ఎట్లా పరిగెడుతున్నారో మనం అట్నే పరిగెడుతున్నాం. అందుకోసమే యోహాను భక్తుడు రాస్తాడు తన పత్రికలో, లోకంనైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఎవడైనాను వీడిని ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. యాకోబు భక్తుడు అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడు. యేసు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు, వీరు ఈ లోక సంబంధులు కారు. మనం లోక సంబంధులం కాదు. లోకం మనల్ని ఎరగదు. కాబట్టి లోకం ఏం చేయాలి? మనల్ని ద్వేషించాలి. అప్పుడు మనం నిజంగా దేవుని పిల్లలం. వారిలాగా మనం చేస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంది? కాబట్టి మన అబ్రహాము జీవితంలో వచ్చే వారం కూడా అబ్రహాము యొక్క యాత్రా జీవితం చూస్తాం. మొట్టమొదటి యాత్రా జీవితంలో ప్రాముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటంటే సెపరేషన్. చుట్టూ ఉన్న వారి వలె జీవించట్ల, మాటలలో, ప్రవర్తనలో, క్రియలలో, అవుట్వర్డ్ మాత్రమే కాదు, ఇన్వర్డ్ ఆలోచనలలో. ఏంటి మన జీవిత గమ్యం ఏంటి? అబ్రహాము దేని కొరకు జీవించాడు? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణము గురిగా పెట్టుకున్నాడు. మన గురేంటి ఈరోజు దినాల్లో? నేటి దినాల్లో కొంతమంది గురేంటి ఉద్యోగం, కొంతమంది గురి పెళ్ళి, కొంతమంది గురి పిల్లలు, కొంతమంది గురి ఇల్లు, కొంతమంది గురి ఇంకేదో. నిజమే, అవి కావాలేమో, కానీ మన గురి
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అబ్రహాం అలా జీవించాడు. చుట్టూ అందరూ మెడలు కట్టుకుంటున్నారు, ఆయన మాత్రం గుడారంలో నివసిస్తున్నాడు. ఏం కడుతున్నాడు మరి? బలిపీఠం కడుతున్నాడు. గుడారం వేసుకుంటున్నాడు, బలిపీఠం కడుతున్నాడు. లోతు జీవితంలో బలిపీఠం లేదు. లోతు ఎక్కడ బలిపీఠం కట్టలా. ఏంటి బలిపీఠం? బలిపీఠం ఆరాధనకు సాదృశ్యం, బలిపీఠం ప్రార్థనకు సాదృశ్యం. అంటే తన జీవితంలో బలిపీఠం కృతజ్ఞత, దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుని కృప అని అంగీకరించటం, ఎక్నాలెడ్జ్ చేయటం అబ్రహాము జీవితం. అందుకోసం అబ్రహాము కొడుకు పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు కూడా తన చుట్టూ ఉన్న వారితో చేయలే, తన దేశానికి పంపించాడు. ఇక్కడ మనం కూడా ఈ లోకంలో ఉన్నాం ప్రియులారా, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ మనం ఈ లోక సంబంధులము కాకూడదు. అందుకోసం పౌలు గారు రోమాపత్రిక 12వ అధ్యాయంలో రాస్తాడు, ఏమంటాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. లోక మర్యాదను, లోకం ఎట్లా పోతే అట్లా పోదాం అనుకోకూడదు. మనం ప్రత్యేకమైన ప్రజలం, మన జీవితం ప్రత్యేకం, మన వస్త్రధారణ మోడరేట్, మితముగా ఉండటం. అంతేగాని వాళ్ళేదో చేశారు వాళ్ళలాగా మనం ఉందాం, వీళ్ళేదో చేశారు వీళ్ళలాగా మనం ఉందాం, ఇది మన జీవితం కాదు. మన జీవితం ప్రత్యేకమైన జీవితం. ప్రజలు గుర్తించాలా, వీళ్ళేదో ప్రత్యేకంగా ఉన్నారు, మనం కూడా వాళ్ళ కలిసిపోతే ప్రభువుకి మహిమ లేదు. ఇక్కడ అబ్రహాము జీవితంలో లేఖనం ఏం చెప్తుందంటే ఆయన యాత్రికునిగా జీవించాడు. యాత్రికుని యొక్క లక్షణం ఏంటంటే సెపరేషన్. ఇప్పుడు మనం వేరే ఊరికి యాత్రకు పోయామనుకోండి, అక్కడ పోయి వాళ్ళతో కలిసిపోతామా? లేదు. ఎందుకు? మనకు ఉండేది కొన్ని రోజులే. కానీ అక్కడ ఎవరున్నారు ఏం పెద్ద పట్టించుకోం. కానీ ఈ లోకంతో పెద్ద పొత్తు పెట్టుకోకూడదు. పౌలు గారు ఒక మాట చెప్తాడు, అది చూసి నేను ముగిచ్చేస్తాను. 1 కొరింథీ 7వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీద భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడవారు పడనట్టును, కొనువారు తాము కొనినది కొనాలి. కానీ ఎట్లా ఉండాలా? మంది గాదులే అన్నట్లు. కొత్త కారు కొంటాం లేదా బండి కొంటాం, ఇంత గీత పడిందంటే మనసు విలవిల్లాడిపోయి అన్నం కూడా తెలియలేదు. కానీ బైబిల్ ఏం చెప్తాను, మనం దాన్ని మనసు పెట్టుకోకూడదు. కొత్త ఇల్లు కట్టామనుకో, వచ్చినోటి కల్లా రాసుద్దురు రండి, అందరికి చూపియాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఇంకా లోకము అనుభవించువారు అమితముగా అనుభవించనట్లు ఉండవలను, ఏలయనగా ఈ లోకపు పిల్లలు. ఒక్కసారి మన సమస్యలు ఏంటో ఆలోచిద్దాం. చాలాసార్లు ఏం సమస్యలు ఉన్నాయి మనకి? లోక సంబంధమైన సమస్యలే. తిండి లేదని లేదు, తిండి ఇప్పుడు అందరికీ ఉంది మ్యాక్సిమం. మరీ తిండి లేని వాళ్ళు చాలా తక్కువ ఉండొచ్చు, కానీ తక్కువ. ఒకప్పుడు తిండి ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు తిండి లేదు, అందరికీ ఆల్మోస్ట్ తిండి ఉంది. మరి ఏం ప్రాబ్లం ఏంటి? బట్టలు లేవా? ఉన్నాయి కానీ కొత్తవి లేవు. ఉన్నాయి కానీ కొత్తవి లేవు. షూస్ లేవా? ఉన్నాయి కానీ పాతగా అయిపోయినాయి. ఫోన్ లేదా? ఉంది కానీ పాతదైంది. బండి లేదా? ఉంది కానీ పాతది ఉంది. ప్రాబ్లం లేదని కాదు, ఇంకేదో కావాలి. బైబిల్ చెప్తుంది మనం ఉన్న వాటితో సంతృప్తి కలిగి జీవించాలి, ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు. అబ్రహాము జీవితం ప్రత్యేకమైన జీవితం. లోకస్తులతో మిళితమైపోయి వాళ్ళతో పడే, వాడది కొన్నాడు నేను ఇది కొనాలా, వాళ్ళది చేశారు నేను ఇది చేయాలా, వాళ్ళు 100 మందిని పిలిచారు నేను 200 మందిని పిలవాలా. ఇది లోకం, మనం కాదు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అబ్రహాము యొక్క ప్రత్యేకమైన జీవితం మేము చూస్తూ వచ్చాం. సెపరేషన్ అండ్ సాల్వేషన్, సెపరేషన్ అండ్ సాంక్టిఫికేషన్. మేము పరిశుద్ధులముగా, మేము ప్రత్యేకమైన జనముగా ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. మా చుట్టూ ఉండే లోకం మమ్మల్ని తనతో పాటు కలుపుకోవాలని, మేము వారితో పాటు పరిగెత్తాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటుండగా
మేము మెలకువగలిగిన వారమై, జాగరూకత కలిగిన వారమై, ఈ లోకంతో కలిసిపోకుండా మా ఆలోచనలు, మా మాటలు, మా క్రియలు, మా లక్ష్యాలు, మా యొక్క మా ధ్యేయాలు, మా జీవిత విధానం, మా ధనం, మా సమయం మేము ఈ లోకస్తులు వాడినట్లుగా వాడకుండా నీ కొరకు మేమేమి చేసినా దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు చేయటానికి సహాయం చేయండి. లోక స్నేహము దేవునితో వైరమని ఈ లోకముతో విపరీతంగా కలుసుకొని పోకుండా మా హద్దులు మేము ఎంతవరకు కలవగలుగుతాం అనేది మేము గుర్తించడానికి కృప చూపించండి ప్రభా. ప్రత్యేకమైన జీవితం మీరు మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా నేడు దినాల్లో సోషల్ మీడియాతో ఎక్కడ హద్దులు లేవు ప్రభా, చెరిగిపోయినాయి, హద్దులన్నీ కూడా బ్లర్ అయిపోయినాయి. దెర్ ఇస్ నో డివిజన్ అట్ ఆల్. కనుక ఇటువంటి సోషల్ మీడియా వరల్డ్లో మేము మా మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవడానికి కృప చూపించండి. అబ్రహాము యొక్క జీవితం చూసినప్పుడు అబ్రహాము చాలా సంవత్సరాలు కనాన్లో ఉన్నాడు, కానీ కనానీలతో పొత్తు లేదు. ఆ ఒక్క శ్మశాన స్థలం కొనుక్కోవడం తప్ప వారితో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పలేదు. మా జీవితంలో కూడా ప్రభా ఈ లోక మాలిన్యం మాకు అంటకుండా, ఎక్కడా కూడా అవిశ్వాసులతో పార్ట్నర్షిప్ విజ్జోడుగా మేము లేకుండా మీరు మా కృప చూపించండి. మేము దేవుని కొరకు ప్రత్యేకమైన వారము, నాజీరు చేయబడిన వారం. ఈ విషయం మేము గుర్తుపెట్టుకోవడానికి కృప చూపించమని, సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మనము